హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. సాధువు హిందూని చూసి హిందూ వైపు అడుగులు వేసి, అతని ప్రాణం నీ చేతుల్లో మాత్రమే ఉందిరా తల్లి అని అంటారు. హిందూ అర్థం కాక అయోమయంలో షాక్లో ఉంటుంది. గాయత్రి షాక్కి గురవుతుంది. సాధువు గాయత్రిని చూసి, అంతా మంచికే తల్లి, నువ్వు అస్సలు ఆలోచించుకు అన్నట్లు చూస్తారు. గాయత్రి గుడిలో సాధువు చెప్పిన మాటలు తలుచుకుంటూ హిందూ వైపు అడుగులు వేసి, తల్లి, ఇది ఆలోచించే సమయం కాదు. నువ్వు ఒకసారి అతన్ని చూడు, ఎంత బాధపడుతున్నాడు. హిందూ, మాట్లాడు తల్లి అని అంటుంది గాయత్రి. సూర్య నీలం రంగులో శరీరమంతా మారి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అంజలి హిందూ దగ్గరికి వచ్చి హిందూ చేతులు పట్టుకొని, హిందూ, నువ్వు నా తమ్ముణ్ణి కాపాడు అని ప్రాధేయపడి ఏడుస్తూ ఉంది. మమత, అమ్మా తల్లి, నా కొడుకుని కాపాడు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ సూర్య తనని నిమురుతూ, హిందూ, కాపాడు తల్లి అని ఏడుస్తూ ఉంది. గౌతమ్ హిందూ వైపు అడుగులు వేసి, నా కొడుకు ప్రాణం నీ చేతుల్లో మాత్రమే ఉందిరా తల్లి అని హిందూ పాదాలను పట్టుకునేలోపు హిందూ వెనక్కు తిరిగి గుడి లోపలికి పరిగెత్తింది. హిందూ ఎందుకు అలా వెళ్ళిందో అర్థం కాక అందరూ చూస్తూ ఉంటారు. ఆకాష్, సంధ్య, హేమ అందరూ హిందూ వెళ్లిన వైపే చూస్తూ ఉంటారు. హిందూ లోపలికి వెళ్లి గుడిలో ఉన్న కుంకుమ, అలానే అక్కడ ఉన్న పసుపు తాడును తీసుకొని మళ్లీ వెనక్కి వచ్చి సాధువు దగ్గరకు వచ్చింది. సాధువు హిందూ చేతిలో ఉన్న పసుపు తాడు, కుంకుమను చూసి నవ్వుతూ, తక్కువ సమయం ఉంది తల్లి, అతను నీ మెడలో తాళి కట్టాలి. గౌతమ్, అంజలి, మమత హిందూ వైపు చూసి దండం పెడుతూ ఉంటారు. హిందూ, ఇప్పుడు ఇలాంటివి ఎందుకండి అని సూర్య వైపు చూసి సూర్య చేతికి పసుపు తాడునిచ్చింది. సూర్య అంత బాధలో కూడా కోపంగా ఉంటాడు. పసుపు తాడుని చూసి కట్టను అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు. గౌతమ్, రే, ఇంత బాధలో కూడా నీ కోపం అంత అవసరమా? ముందు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు, లేదంటే నీ అమ్మా నేను ఇక్కడే నీతో పాటే చస్తాము అని అంటాడు. అంజలి, రే, నువ్వు తన మెడలో తాళి కట్టు, లేదంటే నేను చచ్చినంత ఒట్టు అని సూర్య చేతిని పట్టుకొని తన తల మీద వేసుకుంది. సూర్య మనసులో రాత్రి చదివిన లెటర్ గుర్తుకు వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇది నా మాట కాదు, నా కోరిక. లెటర్లో చదివిన అక్షరాలు సూర్య గుండెల్లో మొదలవుతూ ఉంటాయి. తన పక్కన కూర్చొని ఉన్న హిందూ చేతిలో ఉన్న పసుపు తాడును తీసుకుంటాడు. హిందూ సూర్య చేతికి పసుపు తాడుని ఇచ్చి మెడను సూర్య గుండెల మీదకి వంచింది. సూర్య కన్నీరు కారుస్తూ హిందూ మెడలో పసుపు తాడును కడతాడు. హిందూ చేతిలో ఉన్న కుంకుమ తీసుకొని హిందూ నుదుటిన కుంకుమ పెడతాడు. హిందూ సూర్య మెడలో పసుపు తాడు కట్టగానే పైకి లేచి సాధువు దగ్గర ఉన్న ఔషధపు ఆకును తీసుకొని మనసులో పరమేశ్వరుని తలుచుకొని ఆకులను గట్టిగా చేతితో నలిపి సూర్యకాల దగ్గర కూర్చొని ఆ పసురు అంతా వేసింది. సూర్య అది వేయగానే వెంటనే తన శరీరం ఉన్న నీలం రంగు అంతా పోయింది. అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అందరూ కలిసి జై పరమేశ అంటూ దేవునికి నమస్కరించారు. గౌతమ్, అంజలి, మమత అందరూ కలిసి సాధువు కాళ్ళకు నమస్కరించారు. సాధువు అంతా మంచి జరుగుతుంది అని హిందూని చూసి నవ్వుతూ, నువ్వు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ, జాగ్రత్త తల్లి అని సూర్య దగ్గరికి వచ్చి తల నిమురుతూ, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్న నీ జీవితం మళ్ళీ ఎప్పట్లానే ఉంటుంది అని సూర్యని ఆశీర్వదించి అక్కడి నుంచి గుడి లోపలికి వెళ్లిపోతారు సాధువు. ఆకాష్ హిందూ చేతిని పట్టుకొని, చాలా థ్యాంక్స్ హిందూ అని కంటతడి పెట్టుకొని సూర్య దగ్గరికి వచ్చి సూర్యాని చూశాడు. చారి మనసులో, దేవుడా, మళ్ళీ మా సూర్య ఎప్పట్లానే నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటాడు. అంజలి హిందూని హత్తుకొని, చాలా థ్యాంక్స్ హిందూ, నువ్వు చేసిన ఈ సహాయం మేము ఈ జన్మలో మర్చిపోలేము అని అంటుంది. గాయత్రి మనసులో గురూజీ మాటలు తలుచుకుంటూ హిందూ వైపు అడుగులు వేసి హిందూ దగ్గర నుంచొని సూర్యాను చూసింది.
గౌతమ్ నెమ్మదిగా ఆకాశ సహాయంతో సూర్యాన్ని పైకి లేపి పక్కన ఉన్న చెట్టు దగ్గరికెళ్లి కూర్చోబెట్టి గాయత్రి దగ్గరికి వస్తాడు. మమత, అంజలి కూడా గౌతమ్ వెనకాల నుంచొని ఉన్నారు. గౌతమ్ గాయత్రి చేతులు పట్టుకొని, అమ్మా, జరిగిందంతా మీరు చూశారు. హిందూను చూసి ఏ అమ్మాయి అయినా పెళ్లి కోసం ఎన్నో కలలు కంటూ తనకు నచ్చిన వాడి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. కానీ హిందూ విషయంలో అలా జరగలేదు. అందుకే మీరు ఏమి అనుకోను అంటే సాంప్రదాయబద్ధంగా హిందూ సూర్యకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని అంటాడు. గాయత్రి గౌతమ్, మమత చేతులు పట్టుకొని, మీరు చాలా బాగా చెప్పారు బాబు. నా హిందూ కోసం ఎటువంటి భయం లేదు మాకు. మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు రండి అని అంటుంది. హిందూ జరిగిందంతా కలలా ఉంది అని అనుకుంటూ అయోమయంగా ఉంది. సంధ్య, హేమ ఇద్దరూ హిందూ వైపు చూసి దీని పరిస్థితి ఏంటో అర్థం కాక హిందూ దగ్గరకు వెళ్లి తన చేతిని పట్టుకొని హేమ, సంధ్య ఇద్దరూ హిందూకి భరోసా ఇస్తారు. గౌతమ్ హిందూ వైపు చూసి హిందూ తల నిమురుతూ, నా ప్రాణాన్ని కాపాడావు అని మంచి రోజు చూసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని నిన్ను నా ఇంటి కోడలు చేసుకుంటాను తల్లి అని అంటాడు. మమత హిందూ చేతులు పట్టుకొని ఏడుస్తూ, ఈ అమ్మాయి ఇలాంటి పని చేయడానికి ముందుకు రాదు. నువ్వు నా కొడుకును కాపాడావు అని హిందూ నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. అంజలి హిందూ చేతులు పట్టుకొని థ్యాంక్స్ హిందూ అని కంటతడి పెట్టుకుని హక్ చేసుకుంటుంది. గాయత్రి హిందూ వైపు చూసి, హిందూ హిందూ వెళదామా అని అంటుంది. హిందూ గౌతమ్, మమత కాళ్లకు నమస్కరించి సూర్యాన్ని చూసి మళ్ళీ అంజలిని చూసి వెళతాను అని చెప్పి గాయత్రి, సంధ్య, హేమ, హిందూ నలుగురు బయటకు వచ్చారు. సూర్య కొంచెం స్థిమితపడిన తర్వాత అందరూ సూర్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. గాయత్రి, హిందూ, హేమ, సంధ్య ఇంటికి వెళ్తారు. లక్ష్మి, ఏంటండి గుడికని ఇంకా రాలేదు ఏంటి అని గుమ్మం వైపు అడుగులు వేసింది. వాసు, కంగారు ఎందుకు లక్ష్మి, అదుగో వస్తున్నారు కదా అని సోఫా మీద కూర్చొని ఉంటాడు. హిందూ లోపలికి వచ్చి సోఫా మీద కూర్చొని ఉంది. వాసు హిందూను చూసి, ఏమైంది తల్లి అని అంటాడు. లక్ష్మి హిందూ నుదుటిన ఉన్న కుంకం చూసి ఆలోచిస్తూ హిందూ వైపు అడుగులు వేసింది. గాయత్రి, సంధ్య, హేమ ముగ్గురు వాసు దగ్గరికి వెళ్లి నుంచొని ఉన్నారు. వాసు హిందూ మెడలో ఉన్న పసుపు తాడును చూసి షాక్ అవుతాడు. లక్ష్మి పసుపు తాడు చూసి షాక్ అవ్వి, ఏమైంది హిందూ, ఏంటి ఈ కుంకుమ, ఈ పసుపు తాడు ఏంటి అని అడుగుతుంది. వాసు హిందూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి హిందూ చేతిని పట్టుకొని, తల్లి నువ్వు కంగారు పడకు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని సంధ్యా, హేమాలను చూసి హిందూని లోపలికి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. హిందూ, హేమ, సంధ్య హిందూ రూమ్ లోపలికి వెళ్తారు. వాసు, ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది అని అంటాడు. లక్ష్మి, అత్తయ్య చెప్పండి ఏం జరిగింది, అసలు మెడలో పసుపు తాడు, నుదుటిన కుంకుమ ఏం జరిగింది అత్తయ్యా అని అడుగుతుంది. గాయత్రి సోఫా మీద కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది. గుడిలో జరిగిందంతా చెబుతుంది. వాసు ఇంత జరిగిందా అని అనుకుంటూ గాయత్రి వైపు చూస్తూ ఉంటాడు. గాయత్రి అంతేకాదు అని సాధువు చెప్పిన మాటలు చెప్పి ఆ గురూజీ మాటలు మాత్రం నిజమే జరిగాయి. కానీ మీరు హిందూ జీవితం కోసం భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. లక్ష్మి, అత్తయ్య మీ ఆలోచన కరెక్టే అత్తయ్య, మీరు ఏది మంచిది అనుకుంటే అదే చేయండి అని అంటుంది. గాయత్రి మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. అందుకే లక్ష్మి, నువ్వు ముందుగానే అన్ని ఏర్పాట్లు చూడు, నేను నీకు తోడుగా ఉంటాను. వాళ్ళు ఏ టైంలో వస్తారో కూడా తెలియదు కదా అని అంటుంది. వాసు, అమ్మా నువ్వు ఎలా అంటే అలా జరుగుతుంది సరేనా అని ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. సంధ్య హిందూ పక్కన కూర్చొని, హిందూ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. హేమ, హిందూ మాట్లాడు హిందూ, నువ్వు ఇలా కామ్గా ఉంటే మా ఇద్దరికి అస్సలు ఏమీ అర్థం కాక మైండ్ అంతా పిచ్చెక్కేలా ఉంది అని అంటుంది. హిందూ, అబ్బా నేను బాగానే ఉన్నానే, ముందు మీ ఇద్దరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంది. హేమ, సంధ్య ఇద్దరు ఏంటే ఏం చేయాలి అని అంటారు. హిందూ, సూర్య సార్ ఎలాగో నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, అయితే
అని హేమ సంధ్య ఇద్దరూ ఒకేసారి అంటారు. హిందూ, అది నాకు అసలు లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. కాని నా జీవితంలోకి వచ్చే అబ్బాయి కోసం చాలా కలలు కన్నాను. కాని నాకు అనుకోని పరిస్థితుల్లో ఇలా పెళ్లి జరిగింది. అందుకే మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అని అంటుంది. సంధ్య, ఒసే, నీకు పుణ్యం ఉంటుంది. ముందు ఆ హెల్ప్ ఏంటో చెప్పు, తర్వాత నీ కలల గురించి తీరుగా చెబుదువుగాని అని అంటుంది. హిందూ, సూర్య సార్ నా భర్త కాబట్టి ఆయన ఎలా ఉంటారో నాకు పూర్తిగా తెలియదు. అందుకే మీ ఇద్దరూ నాకు కొంచెం లవ్ ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతుంది. హేమ సంధ్య ఇద్దరూ హిందూ మాటలకు ఆశ్చర్యపోయారు. హిందూ, ఏంటి అలా కరెంటు కొట్టిన కాకిలా నన్ను చూస్తూ ఉన్నారు అని అంటుంది. సంధ్య, హిందూ, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏమైనా పిచ్చిగాని పట్టలేదు కదా అని అంటుంది. హేమ, హిందూ, ఆర్ యు ఓకే, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అంటుంది. హిందూ, అబ్బా, ఏంటే నన్ను ఏదో వింతగా అడుగుతున్నారు, ఇది ఏమైనా వింత, తెలిస్తే చెప్పండి, లేదంటే మూసుకొని ఉండండి అని అంటుంది. సంధ్య నవ్వుతూ, అలా ఏమీ కాదే, నువ్వు ఎప్పుడూ ప్రేమ కోసం మా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ దూకుడుగా ఉంటావు. అందుకే నువ్వు ఎప్పుడూ లేనిది మా దగ్గర ప్రేమ కోసం అడుగుతుంటే మాకు కొంచెం కొత్తగా అనిపించింది అని అంటుంది నవ్వుతూ. హేమా, హిందూ, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ప్రేమ విషయంలో మాత్రం ఎవరి సలహాలైనా తీసుకో. నువ్వు నీ మనసులో అనుకుంటావు కదా, పెళ్లి చేసుకునే వాడిని ఇలా చూసుకోవాలి, అలా మాట్లాడాలి అని. అందుకే నువ్వు మా ఇద్దరికన్నా బాగా ఆలోచిస్తావు. అందుకే ఈ విషయంలో బాగా ఆలోచించి నీ ప్రేమకు ముందు అడుగు వెయ్యి అని అంటుంది. హిందూ నవ్వుతూ, థ్యాంక్స్ హేమా, నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంది అని చెప్తుంది. సంధ్య, సరే హిందూ, మేము ఇంకా ఇంటికి వెళ్తాము, రేపు ఆఫీసులో కలుద్దాం అని అంటుంది. హిందూ, సరే, జాగ్రత్తగా వెళ్ళండి అని బాయ్ చెప్తుంది. ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతారు. హిందూ తలుపు వేసుకొని బెడ్ మీద కూర్చుని నెమలి పించాలని చూస్తూ మనసులో గురూజీ మాటలు తలుచుకుంటూ ఉంది. నువ్వు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ, ఈ మాటతోనే నేను సూర్యకి ఎలా అయినా దగ్గరవ్వాలి అని నెమ్మదిగా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆకాష్ సూర్యాని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెడతాడు. గౌతమ్, సూర్య, కాసేపు పడుకోరా, ఎక్కువగా ఆలోచించుకు, ఏ జరిగినా అంతా నీ మంచికే, అంతేకాని కోపం మాత్రం అస్సలు తెచ్చుకోకు అని అంటాడు. సూర్య మౌనంగా ఉంటాడు. మమత, రేయ్, నువ్వు ఇంక కాసేపు పడుకో, మీరందరూ కిందకి రండి అని అంటుంది. అందరూ కిందకి వెళ్తారు. చారి సూర్య దగ్గర కూర్చొని సూర్య చేతిని పట్టుకొని, నాకు తెలుసురా, నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతగా బాధపడుతున్నావో, కాని సూర్య, అన్నీ మర్చిపోయి ముందడుగు వేయరా అని అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. సూర్య మనసులో, కేవలం నీ మాట కోసం పెళ్లి చేసుకున్నా కాని నేను మాత్రం అస్సలు మారను అంటూ కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కాని ఎంతకీ నిద్ర రాకపోవడంతో టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు సూర్య. కాని సూర్య మెదడు అంతా హిందూ మెడలో పసుపు తాడు కట్టడం గుర్తుకు రావడం, హిందూ నుదుటిన కుంకుమ పెట్టడం గుర్తుకు వచ్చింది. వెంటనే రెండు కళ్ళు గట్టిగా మూసుకొనున్నాడు. ఇంతలో సూర్య సూర్య అంటూ టీవీలో మాటలు విని కళ్ళు తెరిచి టీవీ చూస్తాడు. అందులో ర్యాంప్ వాక్ షో వస్తుంది. హిందూ నవ్వుతూ నడవడం చూస్తూ ఉంటాడు సూర్య. హిందూని అలా చూస్తూ ఉంటాడు. సూర్య, ఎవరు ఈ అమ్మాయి, అనుకోని రీతిగా నా జీవితంలోకి వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తూ బయట తన రూంలో ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్లి పూలను చూస్తూ ఆకాశం వైపు చూసి చంద్రుణ్ణి చూస్తూ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అయ్యో, ఇప్పటికి చాలా ఆలస్యమైంది సూర్య అని దొంగచాటుగా గోడ ఎక్కుతూ, హమ్మయ్యా, మొత్తానికి వచ్చేశాను, ఏది నా బంగారం, ఎక్కడ ఉంది అని అంటూ, ఏంటో ఇది మరి ఆదమర్చి మరీ నిద్రపోతుంది, నన్ను క్షమించు బంగారం అని పక్కన ఉన్న వాటర్ జగ్ తీసుకొని
ఫేస్ మీద పోశాడు. ఒక్కసారిగా భయపడి ఎవరు ఎవరు అని అంటూ గట్టిగా అరిచింది. ఏంటి అంత భయం నీకు? నేను ఆదిత్య, అదే నీ ముద్దుల ఆదిత్య అంటూ 2 బుగ్గలు లాగుతాడు. అబ్బా ఆదిత్య, నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అంటుంది. బంగారం, నువ్వు చాలా అంటే చాలా గుర్తొచ్చావు. ఎంతలా అంటే ప్రతి క్షణం నీతోనే గడపాలని ఉంది. నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు. ఏ మాయ చేశావే నన్ను? ప్రతి సెకను ప్రతి క్షణం ఎటు చూసినా నువ్వే. నా జీవితంలో ఏదో వెల్తిగా అనిపించింది. కాని నీ రాకతో నా జీవితానికి ఒక రంగుల హరవిల్లులా మార్చేశావు. నిన్ను చూసిన క్షణం నుండి నా మనసంతా ఎలా ఉంది అంటే సముద్రంలో వచ్చే అలా ఒక్కసారిగా నన్ను తాకి నన్ను తడిసిపోయి ముద్దను చేసి వెళ్తుంటే నీ రూపం గుర్తొచ్చిన వెంటనే నా గుండె అంతా ఒక్కటి కాదు, నిమిషానికి 1000 సార్లు అయినా సరే సముద్ర అలలతో తడిసి ముద్ద అవ్వాలని ఉంది. ఈ ఆదిత్య అంటే అందరికీ భయం. అలాంటిది ఇదిగో నన్ను ఇలా దొంగచాటుగా నీ దగ్గరకు రప్పించింది. ఏంటో ఈ ప్రేమ మాయ. కానీ బంగారం, నువ్వు ఇప్పుడు నాతో బయటకు రావాలి అని అంటాడు. సూర్య, ఈ టైంలో నా వల్ల కాదు అని అంటుంది. బంగారం, అలా అనకే అని అంటాడు సూర్య. బంగారం, నువ్వు అంతలా ముద్దుగా అడిగితే నేను ఎందుకు కాదంటాను ఆదిత్య. సరే పద వెళ్దాం అని ఇద్దరు బయటకు వచ్చి బైక్ మీద లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఒక చోటకి వెళ్తారు. ఇద్దరు ఒక కొండ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. కాని ఆ కొండ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇద్దరు కొండపైకి వెళ్తారు. ఆదిత్య, ఈ కొండ చాలా బాగుంది. అంతేకాదు ఇక్కడ ఎందుకో నా మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది అని ఆదిత్య చేయి పట్టుకొని చంద్రుణ్ణి చూస్తూ ఉంది. బంగారం, నీకు నిజంగా బాగా నచ్చిందా అని అంటాడు. అవును ఆదిత్య, చాలా బాగా నచ్చింది. బంగారం, ముందు నువ్వు ఇదిగో ఈ చీరను కట్టుకోవాలి అని అంటాడు. ఆదిత్య, ఇప్పుడు ఈ టైంలో చీర ఏంటి ఇదంతా అని అంటుంది. బంగారం, చెప్పింది చెయ్యి నువ్వు అంటూ ఒక చెట్టు వెనక్కి వెళ్లి చీర కట్టుకుని వచ్చింది. ఆది అని అంటూ పిలిచింది ఆదిత్యాని. బంగారం, ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో? నాకు తెలుసు, ఈ చీర నీకు బాగుంటుంది. ఈ కలర్ నీలం కలర్ నీకు చాలా బాగుంది. నవ్వుతూ ఇప్పుడు సంతోషమేనా ఆదిత్య అని అంటుంది. అవును సంతోషమే, కాని ఏదో తక్కువైంది బంగారం అని అంటాడు. ఏమైంది ఆదిత్య అని అంటుంది. అది బంగారం అంటూ తన వైపు అడుగులు వేసి నెమ్మదిగా తన నడుము చుట్టూ 2 చేతులు వేసి దగ్గరకు లాగుతాడు ఆదిత్య. ఆదిత్య, ఏం చేస్తున్నావ్? వదులు, నాకు ఏదోలా ఉంది అని అంటుంది. మాట్లాడకు బంగారం అని తన ఫేస్ మీద ఉన్న కురుల్ని చెయ్యి వెనక్కి మెలిపెట్టి నెమ్మదిగా తన నడుము దగ్గర చెయ్యి వేసి నడుముకి హిప్ చైన్ పెడతాడు ఆదిత్య. అలా చేసేసరికి గొంతు తడారిపోయి ఆదిత్య వదులు అని అంటుంది చిన్నగా. ఆదిత్య ఇష్ అంటూ తన పెదవుల మీద చెయ్యి వేసి నుదుటిన ముద్దు పెట్టి నెమ్మదిగా పెదవుల మీద ముద్దు పెట్టాడు గట్టిగా. ఆదిత్యను హగ్ చేసుకుంటుంది. కాసేపటికి తన పెదవులు వీడి లవ్ యూ బంగారం అని అంటాడు. లవ్ యూ టు ఆదిత్య అంటూ ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇంతలో సూర్య ఫేస్ మీద చినుకులు పడటంతో ఈ లోకంలోకి వచ్చి ఎందుకు నన్ను విడిచి దూరంగా వెళ్లిపోయావు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. హిందూ నిద్రలేచి నేను సూర్యాని ఎలా అయినా సరే మార్చాలి, కాని ఎలా అంటూ ఎదురుగా ఉన్న తన కబ్బోర్డు పక్కన ఉన్న ప్రేమ కథల బుక్ తీసుకొని చూద్దాం, ఇది చదివిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా అని అనుకుంటుంది హిందూ. సూర్య బంగారం ఎవరు? హిందూ సూర్యాని మారుస్తుందా? కాని సూర్య కోపం హిందూని దూరం చేస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.